పప్పు మెంతికూర వండుతున్నానండి. మైసూర్ దాల్ కందిపప్పు కలిపి చేస్తున్నానండి. ఇది మెంతికూర అండి. పప్పులో కావాల్సిన పదార్థాలు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. పప్పులో కొద్ది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే బాగుంటుందండి. కొంచెం కారం, కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు. ఇది చింతపండు బదులు కుక్కమండి. ఇది కుక్క. మెంతికూర వేసేయాలండి. ఇప్పుడు మెంతికూర వేసాను. ఒక గ్లాసు వాటర్ అండి పప్పు మెంతికూర ఉడకడానికి. టమాటా వేసుకోవచ్చండి. నేను టమాటా అయితే వేయట్లేదు. కుక్కర్ మూత పెట్టి స్టవ్ మీద పెట్టాలండి. 4-5 విజిల్స్ రావాలి. పెట్టానండి స్టవ్. తాలింపుకండి ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర అండి, ఒక ఉల్లిపాయ. పప్పు రెడీ అయ్యేసరికి తాలింపు చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ అండి, కొంచెం జీలకర్ర, ఆవాలు, కొద్దిగా కరివేపాకు అండి, కొన్ని వెల్లుల్లిపాయలు, కొద్దిగా ఉల్లిపాయ, కొన్ని ఎండుమిర్చి అండి. ఇవి కూడా వేయించుకోవాలి. ఇలా తాలింపు చేసి పక్కకు పెట్టుకుంటే సులువుగా ఉంటుందండి. పప్పు ఉడికిన తర్వాత మెత్తగా చేసేసి పప్పు తిని పప్పు గుత్తితో మెత్తగా చేసుకోవాలండి. దీంతో మెత్తగా చేసుకోవాలి. పప్పు మెంతికూర అండి. వీడియో ఎక్కువ సరిపోవటం లేదంటే టైమింగు, అందుకే నేను తొందరగా చూపించేస్తున్నాను. ఇది మనం పప్పు గుత్తితో రుబ్బినప్పుడు ఒకవేళ నలగదండి మెంతాకు, అందుకని మిక్సీలో వేసుకోండి. మిక్సీలో వేసుకుంటే ఇలా మెత్తగా వచ్చేస్తుంది. నేను మిక్సీలో వేసానండి. ముందుగా చేసి పెట్టుకున్న తాలింపు అండి. ఈ తాలింపులో పప్పు వేసేయండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. పప్పు మెంతికూర రెడీ అండి. కామెంట్ చేయండి. మీరు చేసే కామెంట్కి నేను రిప్లై ఇస్తానండి. ఇది చపాతీకి బాగుంటుందండి, అన్నానికి బాగుంటుందండి. ఇది హెల్దీ పప్పు ఆకుకూర అండి. ఇది పప్పు మెంతికూర అండి, హెల్దీ.